ప్రైజ్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలువరు ప్రేమలో మన ప్రభువు మన యేసయ్య అనుదినం మనకు నూతనమైన వాగ్దానం ద్వారా మన కుటుంబంలో సంతోషించి ఆనందిస్తున్నట్టు మన యేసయ్య కృపే కదా. ఈరోజు నేను కూడా ఆయన నామమును బట్టి మన కుటుంబంలో ఆశీర్వదింపబడి ఉంటున్నాయి. ఎంతగానో ఆయన చిత్తములో సజీవులకులో మనం బ్రతుకుచున్నామంటే కూడా మన బలము కాదు, మన ఆలోచన కాదు, మన తలంపులు కాదు. ఆయన కృతజ్ఞత గల తండ్రి కాబట్టి మనం కృతజ్ఞతలో ఆయనలో ఉంటామని, మనను భూమి మీద ఇంకా సజీవులకులో ఉంచున్నాడంటే ఆయన స్తుతించాలి. ఆయన మాట ప్రతి మాటకు విరోధంగా మనము జీవించక, ఆయన చెప్పిన మాటలో సత్యముందని, ఆయన నిజమైన దేవుడని, ఆయన నామము ఘనమైనదని నమ్మినట్టి ప్రతి సహోదరులారా, మరి ఈ దినము మన ప్రభు మనకు వాగ్దానపూర్వకముగా మనతో మాట్లాడి మనలో ప్రేమించున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు నేను కూడా మరి నూతనమైన వాగ్దానముతో అనుదినము మరి ఆ మాటలు వింటున్న ప్రతి బిడ్డల హృదయంలో ఎంత దుఃఖం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు. అయినప్పటికీ కృతజ్ఞత హృదయం కలిగి హృదయంతో ఆయనతో మాట్లాడే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి దినము మరి ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం 12వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. పూర్ణ హృదయముతో ఆయన ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులతో ఆయన్ను మహిమపరచుకోవాలి, ఆయన ఘనపరచుకోవాలి. ఆ జ్ఞానము కలిగి ఈ భూమి మీద మన తండ్రి మనకిచ్చిన కృపను బట్టి నేను కూడా ఆ విధంగా ఉంటున్నామా? ఆయన చిత్తంలో ఉందామా? ఆయన కృపలో ఉందామా? మరి అలాంటప్పుడు ఆయన అంటున్నాడు కదా, దావీదు చెప్పినట్టుగా నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాం. ప్రతి కుటుంబం నుంచి ఉదయం లేయగానే మనము చేయవలసిన పని ఏమిటంటే మొట్టమొదటిగా ప్రభుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. తర్వాత మనకు సంబంధించిన ప్రతి పనులు కూడా, శరీర సంబంధించిన ప్రతి పనులను కూడా తర్వాత చేయాలి. మొదటగా దేనిని వెతకకూడదు, దేనిని ఆలోచన చేయకూడదు. మరి దావీదు ఈ విధంగా ఆయన్ను నామాన్ని హృదయముతో కృతజ్ఞతతో ధ్యానించినాడు, మయంపరుచుకున్నాడు. ఈరోజు నేను కూడా ఆ విధంగా చేస్తున్నామా? మరి అలా చేస్తున్నట్టు బిడ్డలకు దినదినము ఆయన నూతనంగా మనతో మాట్లాడే మాటలు, మన హృదయంలో ఉన్నట్టు బాధలు, చింతలు, మరి చేతులకు సంకెళ్ళ వేసి ఇబ్బంది పరుచున్నట్టు అపవాది సాతాను విడుదల చేయటానికి యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఆలకించము. ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి విడిపించున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన వెడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడదును. నాతో కూడా బబులోనికి రావటానికి నీకు ఇష్టమున్నట్లయితే రమ్ము, నిన్ను నేను కాపాడదను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మన జీవితము ఎలా ఉన్నదంటే మారని జీవితముగా ఉన్నట్టి జీవితాలు మారి మళ్ళీ తిరగా శోధనలో పడి చిక్కుకున్నట్టు ప్రతి బిడ్డకు ఆయన అంటున్నాడు, నా జతలో రా, నా సన్నిధిలో ఉండు, నాతో ఉదయము మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన శక్తి కలిగి ఉండు. అట్లా ఉన్నట్లయితే నేను కాపాడదని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి మనసు కలిగి ఉండటానికి నేను ఇష్టపడాలి. కాబట్టి అంతేకాకుండా ఇజ్రాయేల్కు మరి ఒక మాట చెప్పున్నాడు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యుగములను స్తుతినందునుగాక, ప్రజలందరూ ఆమేన్ అందరుగాక. యెహోవా స్తుతింపబడును గాక. ప్రజలందరూ నమ్మనాలా? యెహోవానే నిజమైన దేవుడని నమ్ముకొని, అవునయ్యా మీరు మమ్మలను యుగములల్లా మీకే స్తుతి కలుగునుగాక. యెహోవా తండ్రి యుగ యుగములో మీకే మహిమ, ఘనత, ప్రభావం కలగాలని అవునని ఎవరనాలి? ప్రజలందరూ ఆమెన్ ఆమెన్ అనగా అవును అనే మాట అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ విధంగా అలాంటి ఆలోచన కలిగి మనం ఉండాలని మన ప్రభు నన్ను ఈ విధమైన ఆలోచన ఉండాలి. కాబట్టి మరి ఒక మాట వచ్చినాడు, యెహోవా మా దేవా మమ్మను రక్షింపము, మేము నీ పరిశుద్ధ నామమునకు
కృతజ్ఞత స్తుతులు చెల్లించుటను నిన్ను స్తుతించి మేము అతిశయించినట్లు అన్ని జనుల నుండి మమ్మను పోగు చేయము. అన్ని జనుల నుంచి మమ్మ కూడా నీ పరిశుద్ధ నామంలో ఉండటానికి పోగు చేయము. మేము కూడా నిన్ను స్తుతించాలి, మేము కూడా నిన్ను మయంపరచాలి, మేము కూడా ఇజ్రాయేల్ జనులను ఆశీర్వదించి దీవించిన మహిమ పొందటానికి ప్రభు ఉన్నాడని, ఆయనకు మహిమ ఘనత ప్రభావం కలగాలని ఆమెన్ అనటానికి అన్ని జనుల నుంచి మమ్మల్ని కూడా మీ యొక్క నామములో మీ చిత్తములో మమ్మల్ని పోగు చేసి మేము పరిశుద్ధులుగా కావాలయ్యా, నీ చిత్తములు ఉండాలని వారు కూడా అడుగుచుండగా, ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలైతే అనేక జనులైతే ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆయన నామానికి ఘనత మహిమ ప్రభావం కలిగినట్టుగా మమ్మల్ని రక్షింపుము. నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతించటానికి మాకు సహాయం చేయము. కరెక్ట్ కదా? ఈరోజు నువ్వు నేను కూడా మనం రక్షింపబడుతున్నామంటే ఆయన నామముని ఘనపరచాలి. అనేకమైన జనులను పోగు చేసి పరిశుద్ధ నామానికి ఘనత మహిమ కలిగినట్టుగా, మారు మనసు పొందినట్టుగా, పశ్చాత్తాపం పొందినట్టుగా, వారి హృదయంలో అనేకమైన బాధల్లో చింతల్లో ఉన్నట్టు బిడ్డలకు హృదయపూర్వక ప్రార్థన శక్తి కలిగిన బిడ్డలుగా వారిని తయారు చేయటమే కదా మన యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం. ఈ విధమైన ఆలోచన కలిగి ప్రతి కుటుంబంలో రక్షించటానికి వారి కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా మీరును నేను నా విధంగా ప్రతి ఒక్కరికి తండ్రి నామను చూపించాలి కదా. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా గల తండ్రి, హృదయంతో మిమ్మల్ని కృతజ్ఞతలతో ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఘనపరిచి మేము మయంపరిచి మరి అనేకమైన జనులు తండ్రి నీ నామం తెలియని వారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.